వేదా ఇది ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? కొడుకులిద్దరూ ఉద్యోగం చేస్తున్నారనా? అంతకన్నా పెద్ద విషయమే వేరా. అంతకంటే పెద్ద విషయమా? ఏంటో చెప్తే నేను సంతోషిస్తాను కదా. అభి కూడా ఒక పెద్ద లక్ష్యం కోసం వైద్యం చేయడానికి వెళ్ళింది. తనని రాహుల్ స్వయంగా తీసుకెళ్ళాడు. అందుకే వేదా నాకీ సంతోషం. రాహుల్ తీసుకెళ్లాడా? అవును వేదా, అసలు ఇదంతా అభి చేస్తుంది రాహుల్ కోసమే కదా. రాహుల్ని ఆ కనిష్క బారి నుండి రక్షించడం కోసమే. అది రాహుల్ అర్థం చేసుకున్నాడు. అభి మనసు గుర్తించాడు, తనతో పాటు తీసుకెళ్లాడు. వేద, అభి మన కోసం, మన కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంది. నిత్యం మన కోసమే ఆలోచిస్తూ ఉంది. కాస్త ఆలస్యమైనా రాహుల్ అది అర్థం చేసుకుని తనను తాను మార్చుకుంటున్నాడు. వాడికి లేని పట్టింపు నీకెందుకు వేదా? చూడు వేదా, రాజీవ్ తప్పు చేస్తే నువ్వు క్షమించావు. ఎందుకు? రాజీవ్ నీ కొడుకు కాబట్టి, నీ రక్తం పంచుకుని పుట్టినవాడు కాబట్టే. అభిని మాత్రం నువ్వు క్షమించలేకపోతున్నావు. ఎందుకంటే తనని పరాయి మనిషిలా చూస్తున్నావు కదా. కాని అభి మాత్రం నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తుంది. కాని నువ్వు తనని అర్థం చేసుకోలేకపోతున్నావు. కోడలుగా తనకి గౌరవం ఇవ్వలేకపోతున్నావు. కనీసం సాటి మనిషిలా అయినా అర్థం చేసుకో ప్లీజ్. వేద, మన కోసం మన కడుపును పుట్టిన కొడుకులు కష్టపడితే అర్థం ఉంది. ఎన్నో ఆశలతో కుటుంబంలోకి అడుగుపెట్టిన అభి ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇంతలా కష్టపడాలి? నువ్వు చీకొట్టినా చేదరించుకున్నా తను పడుతుంది. కుటుంబం కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తుంది. అసలు తను చేసిన తప్పేంటి వేదా? అందర్నీ తన వాళ్లుగా భావించి ఉపకారం చేయడమా? అపకారం చెయ్యాలని చూసిన వాళ్ళని కూడా తను పెద్ద మనసుతో దయతలచి క్షమించడమా? తను చేసిన నేరమేంటి? నువ్వు పిలిస్తే గాని రానని తను మొండిగా అక్కడే ఉండిపోయింది. రాహుల్ కూడా ఏం చేయలేకపోతున్నానని బాధపడుతున్నాడు. కనీసం నువ్వు రాహుల్ కోసమైనా సరే అభిని ఇంట్లోకి రమ్మని పిలువు. రాహుల్ జీవితమైనా బాగుంటుంది కదా. వేద, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఇప్పుడు ఎలా ఉంది? యు రియల్లీ అమేజింగ్ అభి. నువ్వు మసాజ్ చేస్తుంటే చాలా రిలీఫ్గా అనిపించింది. నువ్వు ఫిజియోథెరపీ చేసిన తర్వాత నా బ్రెయిన్ నుండి సడన్గా ప్రెషర్ మొత్తం ఎగిరిపోయినంత ఫీలింగ్ వచ్చింది.
అభి గారు, ఇదిగోండి మీకిస్తానన్న 10 లక్షల అమౌంట్. అయ్యో గౌతమ్ గారు, ఇప్పుడు కాదు. మీ చెల్లికి పూర్తిగా బాగయ్యాక, నేను ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చాక అప్పుడు ఈ అమౌంట్ తీసుకుంటాను. తను నార్మల్ అవ్వకముందే డబ్బులు తీసుకోవడం తప్పవుతుందండి. తన కండిషన్ ఫుల్గా మారిపోయి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకుంటాను. అభి గారు, ముందివి తీసుకోండి. తీసుకో అభి, అన్నీ చెప్తున్నాడు కదా.